స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉత్సహించు పెదవులతోను నిన్ను గూర్చి గానము చేసెదము. ఉత్సహించు పెదవులతోను నిన్ను గూర్చి గానము చేసెదము. మా జీవిత కాలమంతయు నిన్ను స్తుతింతుము ప్రభువా. మా జీవిత కాలమంతయు నిన్ను స్తుతింతుము ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. నీ మార్గములు న్యాయములు కృపా సత్యములై ఉన్నవి. నీ మార్గములు న్యాయములు కృపా సత్యములై ఉన్నవి. హల్లెలూయా 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 హల్లెలూయా. సంవత్సరమును దయ కిరీటము మాకు ధరింపజేసి ఉన్నావు. సంవత్సరమును దయ కిరీటము మాకు ధరింపజేసి ఉన్నావు. గత కాలమంతయు నీ కృపలో మమ్ము కాపాడిన దేవా. గత కాలమంతయు నీ కృపలో మమ్ము కాపాడిన దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియు ఘనత నీకే
యుగ యుగముల వరకు స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. నీకు సముడు ఎవరు? హూ ఈజ్ ఎ గాడ్ లైక్ యూ? నీకు సముడు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో మీకా గ్రంథం 7వ అధ్యాయం 18 నుంచి 20 వరకు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సత్యమును కనికరమును అనుగ్రహించేటటువంటి దేవుడు మన దేవుడు. ఆయన మనకు కనికరాన్ని సత్యాన్ని చూపించేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. మీకా గ్రంథం 7:20 పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. సత్యాన్ని కనికరాన్ని నీవు అనుగ్రహించేటటువంటి దేవుడుము. పురాతన కాలంలోనే గత కాలంలోనే దేవుడు తన సత్యాన్ని తన కనికరాన్ని తన బిడ్డలమైన మనకు చూపిస్తున్నటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, సత్యమును కనికరాన్ని మనకు చూపించడంలో మన దేవుని వంటివాడు మరొకరు లేరు. దేవుని వాక్యం చెప్తుంది 105వ కీర్తన 9వ వచనం నుండి 11వ వచనం. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. ఇస్సాకుతో ఆయన చేసిన ప్రమాణం నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకున్న వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంది ఆ దేశములో పరదేశులై ఉండగను, కొలబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకు ఇచ్చదనని ఆయన సెలవిచ్చెను. లూకా సువార్త 7వ అధ్యాయం 72వ వచనం నుంచి 76 వరకు. లూక్ చాప్టర్ 1 verses from 72 to 76. దీని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నట్టుకును మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశాను. ఈ రక్షణ ఎందుకు మనకు దొరికింది? ఈ రక్షణ, ఈ క్షమాపణ, ఈ రక్షణ మనకు ఎందుకు దొరికిందంటే మనమందరం కూడా నిర్భయులమై ఉండాలి. మనం అందులో ఎలా ఉండాలి? భయము లేని వాళ్ళగా ఉండాలి. ఆ 2015 సంవత్సరంలో మనము నిర్భయులంగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరి తన యొక్క ప్రేమను తన యొక్క కనికరాన్ని మనకందరికి కూడా ఆయన చూపిస్తున్నాడు. మన అందరి లేడల తన సత్యాన్ని తన కనికరాన్ని మనకు కనబరుచుచున్న దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే మనం నిర్భయులంగా ఉండాలి, ఆ తర్వాత పరిశుద్ధంగా ఆయన సన్నిధిలో నీతిగా ఆయనను సేవించాలి. అందుకే ఈ రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు వెలుగును తీసుకొచ్చి క్షమించి తన కనికరాన్ని చూపించి మన అందరిని కూడా రక్షించాలని దేవుడు కోరుతున్నాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో ఇలా ఉంది, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. జనులందరూ కూడా రక్షించబడడానికి దేవుడు తన కృప చూపిస్తున్నాడు. మన దేవుడు కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు, దయగల దేవుడు, జాలి గల దేవుడు, కరుణామయుడు, దయామయుడు,
ఆ దేవుడు తన కృప, తన సత్యం మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు కనికరాన్ని, సత్యాన్ని చూపించడం మాత్రమే కాకుండా మన దేవుడు మన దోషములను పరిహరించువాడు. మన దోషములను పరిహరించువాడు. మన దోషాలు ఏం చేసే దేవుడు? పరిహరించువాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటి యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. మోషే ఈ విధంగా అంటున్నాడు నిర్గమకాండం 32:32లో, ఎక్సోడస్ చాప్టర్ 32 verse 32, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానెను. నువ్వు తప్పుకో మోషే, వీళ్ళు అనేక రకాలైనటువంటి పాపం చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, వీళ్ళని నేనేం చేస్తానంటే శిక్షిస్తాను, నువ్వు తప్పుకో అని అంటున్నాడు. మోషే వచ్చి అడ్డుపడి ఏమన్నాడంటే, ఆగునైనా, ఒకవేళ అంతగా నువ్వు మరి నిజంగా శిక్షించాలంటే ఫస్ట్ నా పేరు తీసేయి, నీ బుక్లో నుంచి నా పేరు తీసేయి, ఆ తర్వాత వీళ్ళని ఏమైనా చేసుకో అని అన్నాడు. దేవుడు మోషే పేరు తీసేయడానికి దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఆ ప్రజలను కాపాడాడు దేవుడు. పాపములను పరిహరించువాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 19-20 వచనాల్లో మోషే అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, దయతో క్షమించంటే దేవుడు క్షమించానని చెప్పాడు మోషేతో. నీవు నన్ను క్షమించు అనకపోతే నీ పాపం పరిహరించబడదు. ప్రభువా నన్ను క్షమించు అనకపోతే మన పాపంలో మనమే నశించిపోతాం. 32వ కీర్తన 5వ వచనంలో, Psalm 32 verse 5, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. నా దోషమును కప్పుకోలేదు, నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకొంటిని. యెహోవా నీ సన్నిధిలో నా అతిక్రమమును ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఈ పాపాన్ని దావీదు ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడంటే, అయ్యా నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగు అని కీర్తనలు 51:7లో అంటున్నాడు. అలాగే దేవుని బిడ్డలారా 78వ కీర్తన 38వ వచనంలో, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై అన్ని వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక, తన కోపాన్ని రేపు కొనక పలుమారు కోపము అణచుకొనువాడు. ఎంతోమంది విశ్వాసులు, అయ్యా మా సంఘంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కాపాడండి అని వాళ్ళు ప్రార్థన చేస్తారు. దైవజనుడు ప్రార్థన చేస్తారు, విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు. తర్వాత మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు. కొన్నిసార్లు నీ భార్య నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంది. అందుకే దేవుడు తన కోపాన్ని రేపు కొనక అణుచుకుంటున్నాడు. అలా అణుచుకోబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నాం, సజీవులుగా ఉన్నాం. ఒకడు ఆయన కోపం రేగిందంటే మనం మన్నైపోయే వాళ్ళమే. కానీ ఆయన కోపం రేగినా దాన్ని రేపు కొనక ఆయన ప్రేమనే చూపిస్తున్నాడు, దయనే చూపిస్తున్నాడు. మనమేమనుకున్నామంటే దేవుడికి ఏం అర్థం కాదు, నేనేం చేసినా పర్వాలేదు, నేను ఎట్లా ఉన్నా పర్వాలేదు, నేను ఏ విధంగా బిహేవ్ చేసినా దేవుడికేమీ అదేమీ పట్టదు అన్నట్టుగా మనం ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అందరినీ చూస్తున్నాడు. ఆయనకి అన్నీ తెలుసు. మనం ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించాం, పొరపాటు చేశాం, పాపం చేశాం, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాం, దేవుని గాయపరిచాం, దేవుని నొప్పించాం. చూడకుండా చూస్తున్నాం, మాట్లాడకుండా మాట్లాడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితంలో లెక్క ప్రకారంగా చూస్తే మన బ్రతుకులో మనం నశించిపోవాలి. కానీ కృపామయుడైన దేవుడు ఈరోజు సజీవులుగా ఉంచాడు. కనికరాన్ని, సత్యాన్ని చూపించే ఆయనకు సములెవరు? పాపమును పరిహరించేటటువంటి ఆయనకు సములు ఎవరు? మన అనీతి వస్త్రములను వెడలింప చేయాలని ఆయన కోరుతున్నాడు. మన అనీతి వస్త్రము తొలగించాలి. మన అవినీతితో కూడినటువంటి వస్త్రాలు మన మీద నుంచి తీసివేసి మనకు చక్కటి దైవికమైనటువంటి వస్త్రాలు మనకు ధరింప చేయాలని కోరినవాడే
ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ దినమున పాపమును అపవిత్రతను, జకర్యా 13:1, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఊట ఒకటి తీయబడింది. ఈ ఊట ఎక్కడి నుంచి వస్తుందంటే కల్వరి శిలువలో నుంచి, ఆ శిలువ మీద వేలాడుతున్న యేసయ్య శిరస్సులో నుంచి, యేసయ్య వీపులో నుండి, యేసయ్య ప్రక్కలో నుండి, యేసయ్య చేతుల్లో నుండి, యేసయ్య కాళ్ళలో నుండి ఊట బయలుదేరింది. ఈ ఊట పవిత్రపరిచే ఊట. ఈ ఊట అపవిత్రంగా ఉన్న వారిని పవిత్రంగా మార్చేటటువంటి ఊట ఇది. ఈ ఊట బయలుదేరింది. పరమ రక్షకుడు అయిన యేసయ్య ఈ లోకానికి వచ్చి ప్రాణమే పెట్టి తనలో నుండి ఊట, రక్తపు ధారలు, ఊట బయలుదేరింది. ఆ బయలుదేరిన ఊటలోకి ఎవరైతే మునుగుతారో, ఎవరైతే ఆ ఊటలో స్నానం చేస్తారో వాళ్ళు పవిత్రులు అవుతారు. ఈ ఊటలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు పవిత్రులు అవుతారు. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారి ముందు నిలబెట్టారు. నిలబెడితే, బోధకుడా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని చెబుతా ఉంది కదా, మరి మీరేమంటారు? ఆయన నేల మీద వంగి ఏమో వ్రాయిచుండెను. మరలా ఆయన అడిగినప్పుడు, మీలో ఎవరైతే పాపము లేని వారిగా ఉన్నారో వాళ్ళు రాయి తీసుకురామని కొట్టండి. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారు తల దించుకునే ఉన్నాడు. ఇప్పుడు తల ఎత్తి, అమ్మా వారెక్కడా? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? వారెక్కడా? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా అని. నేనును నీకు శిక్ష విధింపను. నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయకము. నా దగ్గరకు వచ్చావు, నేను నిన్ను శిక్షించడానికి రాలా, నిన్ను రక్షించడం కోసం వచ్చాను. ఆయన మన మలిన వస్త్రాలు, మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు. మనకి నీతి వస్త్రాలు ఆయన మనకిచ్చాడు. కాబట్టి ఈరోజు మన పాపములను పరిహరించిన వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. పాపములను పరిహరించిన వాడు నీకు సముడెవరు? కనికరమును సత్యమును చూపించుచున్న నీకు సముడెవరు? పాపమును పరిహరించు నీకు సముడు ఎవరు? మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో పాపమును పడవేయువాడు, కనికరమును సత్యమును చూపించి క్షమించువాడు, పాపమును పరిహరించువాడు, పాపమును పడవేయువాడు. మీకా గ్రంథం 7:19, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. మా యొక్క పాపాలు, మా దోషాలన్నిటినీ కూడా సముద్రపు అగాధములో పడవేతువు. అంటే మన దగ్గరుంటే చాలా డేంజర్. మన పాపాలు తీసుకెళ్ళి మన ఇంటి పక్కన పెట్టామనుకో, మళ్ళీ లోపలికి వచ్చేస్తాయి. పోయినాయి కదా అని మనం అనుకుంటే మళ్ళీ వస్తాయి. మళ్ళీ రానియకూడదు. దూరం చేస్తానన్నాడు దేవుడు. దూరం చేసిన వాటిని మళ్ళీ దగ్గరికి తీసుకుందామా? ఎన్నటన్నిటికే దూరంగానే ఉండాలి. ఆమేన్. ఏ దగ్గర ఉండాలి? దేవుడి దగ్గర ఉండాలి, పాపం దూరంగా ఉండాలి. వెలుగు దగ్గర ఉండాలి, చీకటి దూరంగా ఉండాలి. ఆశీర్వాదాల దగ్గర ఉండాలి, శాపాలు దూరంగా ఉండాలి. ఆరోగ్యం దగ్గర ఉండాలి, అనారోగ్యం దూరంగా ఉండాలి. ఆమేన్. అయితే యేసు ప్రభులో ఉండి చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాం. కానీ పాపంలో ఉండి కన్నా చచ్చిపోయామంటే పాతాళానికి వెళ్తాం, నరకానికి పోతాం. నరకములో ఎప్పుడు కాలిపోతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, నరకం ఎలాంటిదంటే ఓ 10 సంవత్సరాల జైలు శిక్ష లాంటిది కాదు, ఓ 14 సంవత్సరాల లైఫ్ కాదు. అంటే ఈ నరకం అనేది యుగ యుగాలు, నిత్యత్వం కూడా యుగ యుగాలు. పరలోకం యుగ యుగాలు, నరకం యుగ యుగాలు ఉంటుంది. ఈ మానవుడు ఈ 2 స్థలాల్లో ఏదో ఒక దగ్గరికి వెళ్ళాలి. కనికరమును సత్యమును కలిగిన దేవుడు క్షమిస్తూ ఉన్నాడు, పాపమును పరిహరిస్తూ ఉన్నాడు. ఊట ఒకటి మనకిచ్చి ఆ ఊటను దిగండి, దాంట్లో స్నానం చేయండి,
దాంట్లో మునగండి, మీ పాపాలన్నీ కూడా తీసివేయబడతాయి, మీ పాపములన్నీ కూడా పడవేయబడతాయి అని చెప్పేసి అని అన్నాడు. ఎవరు కడుక్కుంటారో వాళ్ళ పాపాలన్నీ కూడా సముద్రపు అగాధములో పడవేయబడతాయి. ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే 36:26లో, యెహెజ్కేలు గ్రంథం 36:26, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, నూతన హృదయం మీకు ఇస్తా, నూతన స్వభావం, న్యూ హార్ట్ న్యూ నేచర్. నిజంగా దేవుడు ఎంత మంచి గుండె ఇస్తాడంటే, మంచి బ్రతికిస్తాడంటే, మంచి స్వభావం ఇస్తాడంటే, చాలా హార్ష్గా బిహేవ్ చేసే వాళ్ళందరూ సాఫ్ట్ అయిపోతారు యేసు ప్రభు నమ్ముకుంటే. ఎంత హార్ష్గా బిహేవ్ చేసేవాళ్ళు కూడా సాఫ్ట్ అయిపోతారు, చాలా మృదువుగా తయారవుతారు. అంటే వాళ్ళలో దేవుడు ఉన్నాడని అర్థం. యెహెజ్కేలు 36:27లో, నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. నా ఆత్మను మీ యందు ఉంచుతాను, నా కట్టడలను అనుసరించేవారిగా చేస్తాను, నా విధులను గైకొనేవారిగా మిమ్మల్ని చేస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. దేవుడు ఆయన కట్టడలు అనుసరించేవారిగా, ఆయన విధులను గైకొనేవారిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నా ఆత్మను మనలో ఉంచుతానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తాను. నీ శక్తితో నువ్వు భక్తిగా ఉండలేవు, నీ బలంతో నువ్వు భక్తిగా ఉండలేవు. దేవుని ఆత్మ మనలోకి రావడాన్ని బట్టి ఆత్మ దేవుడు ఆయన వాక్యాన్ని అనుసరించే వాళ్ళగా చేస్తాడు. దుర్నీతికి సాధనాలుగా ఉన్నటువంటి మన జీవితాలను నీతికి సాధనాలుగా, దేవునికి దాసులుగా మనల్ని చేసి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాలని కోరుతున్నాడు. సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనం మార్చాలని ఆయన కోరుతున్నాడు. అపవాది క్రియలు మనలో లయం చేసి నీతి క్రియలు గలవారిగా, నెమ్మది కలిగిన వారిగా మనం చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 50:20 ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. వీళ్ళలో ఏదైనా తప్పు కనబడదా అని క్లోజ్గా అబ్జర్వ్ చేసిన ఏం కనబడదంటే పాపం, దోషం కనబడదు. ఈరోజు అలాంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఏ విధంగా పాపం వెదికినా అది దొరకకూడదు. అలా దొరకకుండా ఉండేటటువంటి వాళ్ళగా, ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేసేటట్టు మనం ప్రార్థన చేసుకుందాం. నీ కృప మాకు దయచేయండి. నాలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపాన్ని తీసివేయండి, నన్ను క్షమించండి, నన్ను కడగండి, నన్ను శుద్ధి చేయండి. ఎన్నోసార్లు నీ కోపం వచ్చినా నువ్వు అణుచుకుంటున్నావయ్యా. నేను అనుకుంటున్నాను నువ్వు చూడట్లేదని, నువ్వు పట్టించుకోవట్లేదని, నీకేమి తెలియదని నేను అనుకుంటున్నాను. నన్ను క్షమించు. ఓ హల్లెలూయా. సహాయం చేయి, నీ కనికరంతో నన్ను నింపు, నన్ను కరుణించు ప్రభువా. నన్ను సరి చేసయ్యా, నన్ను నీ రక్తంతో కడుగునైనా. కనికరమును సత్యమును చూపించి మమ్మల్ని క్షమించుచున్నటువంటి నీతో సముడు ఎవరు? పాపములను పరిహరించినటువంటి నీతో సముడు ఎవరు? మేము నీకు ప్రియమైన బిడ్డలుగా బ్రతకడానికి సహాయం చేయండి. అపవాది క్రియలు మా జీవితంలో నశింపచేయండి. సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. మాలో ఎంత వెదికినా ఏ దోషము, ఏ పాపము కనబడకుండా పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి మీకు సాక్షులుగా ఈ లోకంలో బ్రతకటానికి మీ సహాయం మాకు దయచేయండి. రాతి గుండె తీసేయండి, మాంసపు గుండె మాకు దయచేయండి. మాలో కఠినత్వాన్ని తీసేయండి. దేవా, మమ్మల్ని క్షమించండి. నూతన హృదయం, నూతన స్వభావం, నూతన జీవితం, నూతనమైనటువంటి బ్రతుకు మాకు దయచేయండి. పాప జీవితం మాలో పూర్తిగా తొలగిపోవునుగాక. పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ప్రభువా నీ కృపలో మేము ముందుకు సాగుదుముగాక. పాత్రలుగా, నమ్మకమైన బిడ్డలుగా బ్రతుకుదుముగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా
దైవజనులు జాషువా గుమ్మళ్ళ గారు, పెనియల్ గాస్పల్ చర్చ్, ప్లాట్ నంబర్ 22, హిమగిరి నగర్, గంధంగూడ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్స్ 9009-2885, 9008-2994, 9246551333, 93911999244.